హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకైతే థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఈరోజైతే మనం బిగ్ బాస్ గురించి, బిగ్ బాస్లో జరిగిన ఎలిమినేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో 4th వీక్ వచ్చేసి సోనియా అయితే ఎలిమినేషన్ అవ్వడం జరిగిందండి. అండ్ అలాగే డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగిందని తెలిసింది. వార్తలు అయితే వస్తున్నాయండి డబుల్ ఎలిమినేషన్ అని. సో పాపం మణికంఠకైతే అన్యాయం జరిగిందని అనుకుంటున్నారా? ఆ మణికంఠకి అన్యాయం జరిగింది అనుకునే వాళ్ళైతే ప్లీజ్ కామెంట్ చేయండి. కానీ ఆబ్వియస్లీ అండి, నిన్న నాగార్జున గారు ఆడించిన గేమ్లో అయితే చాలా ఓట్స్ నెగిటివ్గా వచ్చేసి మణికంఠకి పడడం వల్ల పాపం మణికంఠ అయితే డైరెక్ట్గా డేంజర్ జోన్కి అయితే వచ్చేసాడనమాట. అంటే తనకి సేవింగ్స్ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా తనని డైరెక్ట్గా డేంజర్ జోన్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఈరోజు జరిగిన సేవింగ్స్లో అయితే అందరూ సేవ్ అవ్వగా మేబీ మణికంఠ కూడా ఉంటే కనుక సేవ్ అయ్యేవాడేమో. బట్ నిన్న జరిగిన టాస్క్, నాగార్జున గారు ఆడించిన టాస్క్లో తనకి ఆ ఛాన్స్ కూడా లేకుండా డైరెక్ట్గా డేంజర్ జోన్కి అయితే పంపించేశారనమాట. సో తనతో పాటు ఈరోజు 4th వీక్లో వచ్చేసి సోనియా కూడా ఎలిమినేట్ అయ్యిందని తెలిసింది. సో సోనియా ఎలిమినేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. సో సోనియా ఎలిమినేట్ అవ్వడం 70% మెంబర్స్ అయితే కనుక అలాగే అదే కరెక్ట్ డెసిషన్ అంటున్నారు. బట్ కొంతమంది అయితే కనుక ఉండాల్సింది సోనియా ఉంటే ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేది అనేసి అయితే కొంతమంది అంటున్నారు. బట్ ఏంటంటే యాక్చువల్గా నిఖిల్ డల్ అయిపోయాడు బాగా సోనియా వచ్చిన తర్వాత అనే వార్తలు అయితే బయట బాగా వినిపిస్తున్నాయి కదా. సో చూద్దాం, ఈరోజు సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత నిఖిల్ తన గేమ్ తను ఆడతాడేమో. పృథ్వీ అయితే ఆల్రెడీ ఇంప్రూవ్ అయ్యాడు. సో పృథ్వీ వచ్చేసి గేమ్ అయినా 100% ఇస్తున్నాడు. సో తన గేమ్ తను ఆడుతున్నాడు, తన డెసిషన్స్ తను తీసుకుంటున్నాడు. సో టీం గురించి బాగా కష్టపడుతున్నాడు పృథ్వీ. మొన్న చూసిన మనం టాస్క్లో అయితే 3 hours ఆ వెయిట్ని అలా లిఫ్ట్ చేసుకొని 3 hours తను బేర్ చేశాడంటే టూ గుడ్ కదా. సో క్లాప్స్ అండి. అలాగే నబీల్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నబీల్ గురించి కూడా ఒక చిన్న క్లాప్స్ అయితే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫన్ గేమ్లో అయితే నబీల్ యాక్టింగ్ అయితే సూపర్బ్ అండి. నబీల్ అయితే చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేశారు. అది కూడా అభి గారి క్యారెక్టర్లో అయితే మనల్ని అందరినీ చాలా ఎంటర్టైన్ చేయడం అయితే జరిగింది కదా, మీరు చూసే ఉంటారు. సో నేనైతే ఫుల్ పెద్ద ఫ్యాన్ అయిపోయాను నబీల్కి. దాంతో ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత సచ్ ఎ గుడ్ ఎంటర్టైనర్ అనమాట. సో నబీల్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్లో డ్యాన్స్, టాస్క్లో టాస్క్. అండ్ మొన్న చూసిన దానికైతే సీరియస్లీ హీఈస్ ఎ గుడ్ ఎంటర్టైనర్. అండ్ అన్నీ కలిపి ఒక పర్సన్లో ఉండటం అంటే దట్ ఈస్ ద నబీల్ అనే చెప్పాలి. సో తర్వాత వచ్చేసి పృథ్వీ కూడా అండి చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. పృథ్వీ గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ మిగతా వాళ్ళు వచ్చేసి సీత క్లాన్కి అంతా కూడా తన క్లాన్కి కెప్టెన్ అయ్యేసి తన క్లాన్ని చాలా బాగా రన్ చేస్తుందండి. సో తన స్పాట్ డెసిషన్స్ ఇలా తీసుకోవడం, దాన్ని అప్లై చేయడం, ఏదైనా కూడా చాలా బాగా టీం అందరినీ బాగా మోటివేట్ చేస్తుంది. నువ్వు ఈ గేమ్ ఆడు, దీనికి చేయి, దానికి చేయి. సో షీఈస్ పర్ఫెక్ట్గా క్లాన్లో వచ్చేసి టీంని బాగా మోటివేట్ చేస్తుందండి. సో సీత గారు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. సీత గారు చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు మీరు కూడా మీ గేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ కూడా చాలా అంటే చాలా బాగా ఆడుతుందండి. సో టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అందరూ బాగా ఆడుతున్నారండి. సో అలాగే కంటిన్యూ చేయండి. సో సోనియా అయితే మనకి ఈ 4వ వారం ఎలిమినేట్ అయ్యి హౌస్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. సో అందుకని మనమందరం అయితే ఇప్పటికైనా కూడా వెయిట్ చేద్దాం. ఎందుకు నిఖిల్ ఇప్పటికైనా తన గేమ్ తను ఆడతాడా, లేదా సోనియా చెప్పడానికి వెనక నుంచి సోనియా అన్నీ చెప్తూ ఉంటే నిఖిల్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అయితే రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. సో నిఖిల్ తన గేమ్ తను ఆడట్లేదు, సోనియా వచ్చి టోటల్గా తనని మొత్తం హిప్నటైజ్ లాగా చేసేసి సోనియా అండర్లోనే ఉంటున్నాడు నిఖిల్ అనేసి చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయండి. సో అందరూ అదే అనుకుంటున్నారు మోస్ట్లీ. బట్ ఇప్పుడు వచ్చేసి చూద్దాం, నిఖిల్ గేమ్ కూడా మనం చూడగలుగుతామేమో సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత. సో అలాగే హౌస్లో అందరూ కూడా సెట్ అవుతారేమో మేబీ కదా.
సో అందరూ కూడా అండి హౌస్లో వచ్చేసి అందరూ బాగా ఆడుతున్నారండి. లేడీస్ అని జెంట్స్ అని లేకుండా అందరు టక్కఫర్గా ఆడుతున్నారు. మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు, లేడీస్ అయినా కూడా జెంట్స్ అయినా కూడా. సో అమ్మాయిలు అయితే అస్సలు చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారండి. సో మనమైతే వెళ్ళి ఒకసారి మళ్ళీ ఈ వీక్ ఆట ఎలా ఉండబోతుందో అయితే చూద్దాము. సో యాక్చువల్గా ఈ వీక్ తనకి సోనియాని ఎలిమినేట్ చేసింది. సో లాస్ట్ వీక్ మండే రోజే మనం ఎలిమినేషన్ ప్రక్రియ చూసుకున్నట్లయితే ఆ రోజు సోనియా అయితే చాలా ఫైట్ చేయడం జరిగింది. సో అందుకని చూద్దాం తనకి ఎవరైతే ఓట్స్ వేశారో ఎలిమినేట్ అవ్వడానికి అది తనకి ఎంతవరకు మైనస్ అయ్యింది ఏంటి అనేది తన పైన. సో తను కూడా యక్షితో అలా డిస్కస్ చేయాల్సింది కాదు. సో మెయిన్ రీజన్ అదే అనుకుంటున్నాను. యాక్చువల్గా తనకి ఓట్లు తక్కువ పడడానికి యక్షితో అయితే అలా అంది కదా. ఏంటి అంటే నువ్వు నిఖిల్ని చూడట్లేదా, పృథ్వీని చూడట్లేదా అనే టాపిక్ తీసుకొచ్చింది కాబట్టి అది కొంచెం సో లాస్ట్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియలో వచ్చేసి యష్నిని సోనియా ఆ మాట అనాల్సింది లేకుండేది. ఎందుకంటే సో నువ్వు చూడట్లేదా, నిఖిల్ని చూడట్లేదా, పృథ్వీని చూడట్లేదా అన్న మాట అది వచ్చేసి జనాల్లో చాలా రాంగ్గా పోర్ట్రేట్ అయితే అవ్వడం జరిగింది. సో దానితోటే నేనైతే అనుకోవడం ఏంటంటే జనాలు ఆ విషయం మీదనే సోనియాకైతే ఈ వారం ఓట్లయితే ఇవ్వకపోవడం జరిగి ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో అందుకని ఈ వారం సోనియా అయితే ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి. సో అక్కడే వచ్చేసి మణికంఠ, పాపం మణికంఠ వచ్చేసి నిన్న నాకు సార్ చెప్పారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్ముకో, నీపైన నువ్వు నమ్మకం పెట్టుకో అనేసి అయితే నాకు సార్ చెప్పారు కదా. సో నాకు సార్ చెప్పినట్లుగా తననైతే ఎలిమినేట్ చేసి హౌస్లో నుంచి సీక్రెట్ రూమ్లో అయితే పెడుతున్నారని తెలిసిందండి. సో మణికంఠ వచ్చేసి సీక్రెట్ రూమ్కి వెళ్తున్నాడని అయితే తెలిసింది. మణికంఠని సీక్రెట్ రూమ్కి పంపించారని, అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అయితే తెలిసింది మనకి. సో ఇంతే అండి. సో ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఇవాళ అయితే సోనియా ఆల్రెడీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చేసింది. సో సోనియా వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీ అండ్ నిఖిల్ ఆట ఎలా ఉండబోతుందో మనం ఈ వారం అయితే చూడబోతున్నాం అనమాట. సో వీఆర్ వెరీ ఎగ్జైటింగ్ అండి, వాళ్ళ ఆట ఎలా ఉంటుందో చూద్దాము. సో ఈ రోజు నుంచి సోనియా సపోర్ట్ అయితే నిఖిల్కి ఉండదు కాబట్టి ఇండివిజువల్ గేమ్ ఆడడానికి అయితే ట్రై చేస్తాడేమో. సో నిఖిల్ ఆట కూడా మనం ఈ వారం అయితే చూడబోతున్నాము. సో శక్తి క్లాన్లో వచ్చేసి నిఖిల్, పృథ్వీ అండ్ మణికంఠ, సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయింది అండ్ యష్ని ఉన్నారు కదా. సో వీళ్ళ నలుగురు ఆట అయితే మనం ఈ వారం చూడబోతున్నాము. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అండ్ అప్పటి వరకు బిగ్ బాస్ ఇంట్లో కూడా మనం 2 కళ్ళేసి మనం కూడా బిగ్ బాస్ హౌస్ని అయితే వాచ్ చేద్దాం 24/7. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.